చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు, సత్యమంతా తెలియజేసి నిశ్చయమన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. కల్పకల్పము నీకు నాకు కళ్యాణమన్నాడు, ఈ కళ్యాణకారి సంగమయుగమున లగ్నమన్నాడు. కల్పకల్పము నీకు నాకు కళ్యాణమన్నాడు, ఈ కళ్యాణకారి సంగమయుగమున లగ్నమన్నాడు. శ్రేష్టమైన శ్రీమతాన్ని నాకే ఇచ్చాడు, శ్రేష్టమైన శ్రీమతాన్ని నాకే ఇచ్చాడు. ఈ జ్ఞాన శృంగారంతో నన్ను అలంకరించాడు, చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. శక్తివంతుడు నేనేనన్నాడు, నన్ను తలచి సర్వశక్తులు పొందమన్నాడు. ఈ సృష్టిలో నా శక్తివంతుడు నేనేనన్నాడు, నన్ను తలచి సర్వశక్తులు పొందమన్నాడు. సర్వబంధములు తనతోనే ఉంచమన్నాడు, సర్వబంధములు తనతోనే ఉంచమన్నాడు. సర్వకర్మములు తనతోనే చెయ్యమన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. సర్వకర్మములు తన స్మృతిలోనే చేయాలన్నాడు, తనువు మనసు ధనము అన్నీ ఇవ్వాలన్నాడు. సర్వకర్మములు తన స్మృతిలోనే చేయాలన్నాడు, తనువు మనసు ధనము అన్నీ ఇవ్వాలన్నాడు. నిన్ను విశ్వానికి మహారాణిగా చేస్తానన్నాడు, స్వర్గానికి యువరాజుగా రావాలన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు, ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు. సత్యమంతా తెలియజేసి నిశ్చయమన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు.
ఓం శాంతి. మురళీ డేట్ 23/1/2026. మధురమైన పిల్లలారా, మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో జ్ఞానధారణ చేసిన పిల్లల గుర్తులు ఏమి? జవాబు: వారు నడివడికలు దేవతల వలె ఉంటాయి. వారిలో దైవీ గుణాల ధారణ ఉంటుంది. వారికి జ్ఞాన విచారసాగర మథనం చేసే అభ్యాసం ఉంటుంది. వారు ఎప్పుడూ ఆసురీ విషయాలను, అంటే పనికిరాని విషయాలను మథనం చేయరు. వారి జీవితంలో తిట్టడంగా గ్లాని చేయడం ఆగిపోతుంది. వారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది. ఓం శాంతి. బాబా కూర్చొని జ్ఞానము భక్తిని గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి ద్వారా సద్గతి కలగదని, సత్యయుగంలో భక్తి ఉండదని పిల్లలు తెలుసు. జ్ఞానం కూడా సత్యయుగంలో లభించదు. కృష్ణుడు భక్తి చేయడు, జ్ఞాన మురళి మ్రోగించరు. మురళి అంటేనే జ్ఞానాన్ని ఇవ్వడం. మురళిలో జాదు ఉందని గాయనం కూడా ఉంది కదా, కనుక తప్పకుండా ఏదో జాదు ఉంటుంది. కేవలం మురళిని సాధారణ పకీరులు కూడా మోగిస్తూ ఉంటారు. ఈ మురళిలో జ్ఞాన జాదు ఉంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలము అని అనరు, మురళిని జాదు అని అంటారు. జ్ఞానము ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగంలో ఈ జ్ఞానము ద్వారా లభించిన ఆస్తి ఉంటుంది. అక్కడ భక్తి ఉండదు. ద్వాపర యుగంలో దేవతలు మనుషులుగా అయినప్పటి నుండి భక్తి ప్రారంభమవుతుంది. మనుషుల్ని వికారులని, దేవతల్ని నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతూ ఉన్నారు. జ్ఞానమని దేనినంటారు? ఒకటేమో సొంత పరిచయము, రెండవది బాబా పరిచయము. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని జ్ఞానమని అంటారు. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు దిగే కళ అని అంటారు. ఎందుకంటే భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోగలదు, కానీ దైవీ గుణాలను ధారణ చెయ్యరు. దైవీ గుణాలు అంటే జ్ఞానధారణ ఉందని తెలుస్తుంది. జ్ఞానధారణ ఉన్నవారి నడవడికలు దేవతల వలె ఉంటాయి. తక్కువ ధారణ ఉన్న వారిలో కల్తీ ఉంటుంది. ధారణ లేనట్లయితే వారు పిల్లలే కారు. మనుషులు తండ్రిని ఎంతో గ్లాని చేస్తారు. బ్రాహ్మణ కులంలోకి వచ్చినప్పుడు తిట్టడం, గ్లాని చేయడం ఆగిపోతుంది. మీకు జ్ఞానం లభిస్తుంది. దాని గురించి మీరు విచారసాగర మథనం చేయడం వల్ల అమృతం లభిస్తుంది. విచారసాగర మథనమే చేయకుంటే ఇక ఏ మథనం జరుగుతుంది? ఆసురీ ఆలోచనలు, దాని నుండి మురికి చెత్త వస్తుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుతున్నారని మీకు తెలుసు. దేవతలు ఈ చదువును చదివించరు. దేవతల్ని ఎప్పుడూ జ్ఞానసాగర్లని అనరు. జ్ఞానసాగర్లని ఒక్కరినే అంటారు. దైవీ గుణాలు కూడా జ్ఞానం ద్వారానే ధారణ అవుతాయి. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈ జ్ఞానము సత్యయుగంలో ఉండదు. దేవతల్లో దైవీ గుణాలు ఉన్నాయి. సర్వగుణ సంపన్నులు అని మీరు వారిని మహిమ కూడా చేస్తారు. కనుక మీరు ఇప్పుడు అలా తయారవ్వాలి. మాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా, లేక ఏవైనా ఆసురీ గుణాలు ఉన్నాయా? స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆసురీ అవగుణాలు ఉంటే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవతలని అంటారు. లేకుంటే తక్కువ పదవి పొందుతారు. ఇప్పుడు పిల్లలు మీరు
దైవీ గుణాలు ధారణ చేస్తారు. మంచి మంచి విషయాలు వినిపిస్తారు. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. వాతావరణం కూడా చాలా బాగుండాలి. నోటి నుండి చీచీ మాటలు ఏవీ రాకూడదు. లేకుంటే కింద తరగతి వారని అనబడతారు. నడవడిక ద్వారా, వాతావరణం ద్వారా తక్షణం తెలిసిపోతుంది. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. లేనట్లయితే వారిలో జ్ఞానం లేదని అంటారు. నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. లక్ష్మీనారాయణులు ఎంత హర్షితముఖులుగా ఉన్నారో చూడండి. వారి ఆత్మలు జ్ఞానరత్నాలను ధారణ చేశారు. నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి. జ్ఞానరత్నాలనే వింటూ వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏ జ్ఞానరత్నాలను మీరు తెలుసుకుంటున్నారో అవన్నీ తర్వాత వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. నవరత్నాల మాల వజ్ర వైడూర్యాలది కాదు. ఇది జ్ఞానరత్నాల మాల. మనుషులు వాటిని నిజమైన రత్నాలని భావించి ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. ఈ జ్ఞానరత్నాల మాల పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే తయారవుతుంది. ఈ జ్ఞానరత్నాలే మిమ్మల్ని భవిష్యత్తులో 21 జన్మలకు సంపన్నంగా తయారు చేస్తాయి. వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ మీరు ఈ వజ్ర వైడూర్యాలను ధరించినట్లయితే వెంటనే ఎవరైనా దోచుకుంటారు. కనుక స్వయాన్ని చాలా వివేకవంతులుగా చేసుకోవాలి. ఆసురీ గుణాలను తొలగించుకోవాలి. ఆసురీ అవగుణాలతో ముఖం కూడా అలా అయిపోతుంది. క్రోధంలో ముఖము రాగి రేకువలే అవుతుంది. కామ వికారం వారైతే నల్లగా అయిపోతారు. పిల్లలు ప్రతి విషయంలో విచారసాగర మథనం చేయాలి. ఈ చదువు చాలా ధనాన్ని పొందుకునే చదువు. ఆ విద్య రత్నము లేవి కాదు. జ్ఞానాన్ని చదివి పెద్ద హోదా పొందుతారు కనుక చదువు ఉపయోగపడుతుంది. ధనము కాదు, చదువే ధనము. అది హద్దులోని ధనము, ఇది అనంతమైన ధనము. రెండూ చదువులే. తండ్రి మనల్ని చదివించి విశ్వాధికారులుగా చేస్తున్నారని మీకు తెలుసు. అది ఒక్క జన్మకు మాత్రమే అల్పకాల క్షణభంగుర చదువు. మళ్ళీ మరొక జన్మలో కొత్తగా చదువుకోవలసి వస్తుంది. అక్కడ ధనం కొరకు చదువు అవసరం ఉండదు. అక్కడ ఇప్పటి పురుషార్థం వల్ల అపారమైన ధనం లభిస్తుంది. ధనం అవినాశిగా అవుతుంది. దేవతల వద్ద చాలా ధనం ఉండేది. తర్వాత మళ్ళీ భక్తి మార్గము అంటే రావణ రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా చాలా ధనం ఉండేది. ఎన్నో మందిరాలు నిర్మించబడ్డాయి. తర్వాత ముసల్మానులు మొదలైన వారు వచ్చి ధనాన్ని దోచుకున్నారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు. ఇప్పటి చదువు ద్వారా అంత ధనవంతులుగా ఎవ్వరూ అవ్వలేరు. మనం ఇంత గొప్ప చదువు చదువుతున్నామని, ఈ చదువు ద్వారా దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. కనుక చదువు ద్వారా మనుషులు ఎలా అవుతున్నారో చూడండి. పేదవాళ్ళ నుండి ధనవంతులుగా అవుతారు. ఇప్పుడు భారతదేశం కూడా నిరుపేదగా ఉంది. ధనవంతులకు తీరికే ఉండదు. నేను ఫలానా అనే అహంకారం ఉంటుంది. ఇందులో అహంకారము మొదలైనవి సమాప్తమైపోవాలి. నేను ఆత్మ వద్ద ధనము, సంపద, వజ్ర వైడూర్యాలు ఏమీ ఉండవు. దేహ సహితం సర్వ సంబంధాలు వదలండి. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, ఆత్మ శరీరం వదిలితే షౌకార్తనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి.
మళ్ళీ కొత్తగా చదువుకొని కొత్తగా ధనాన్ని సంపాదించాలి, లేక దానపుణ్యాలు చేసి ఉంటే ధనవంతుల ఇంటిలో జన్మ తీసుకుంటారు. వెనుకటి కర్మల ఫలము అని చెప్తారు కదా. జ్ఞానధనం చేసి ఉంటే, లేక కాలేజీ, ధర్మశాల మొదలైనవి నిర్మించి ఉంటే దాని ఫలం అల్పకాలానికి లభిస్తుంది. ఈ దానపుణ్యాలు కూడా ఇక్కడే చేస్తారు, సత్యయుగంలో చేయరు. సత్యయుగంలో మంచి కర్మలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి ఆస్తి లభించి ఉంటుంది. అక్కడ ఎవరి ద్వారా కూడా వికర్మలు జరగవు. ఎందుకంటే రావణుడే ఉండడు. పేదవారి కర్మలు కూడా వికర్మలుగా ఉండవు. ఇక్కడ ధనవంతుల కర్మలు కూడా వికర్మలుగా అయిపోతాయి. అందుకే అనారోగ్యము మొదలైన దుఃఖాలు ఉంటాయి. అక్కడ వికారులకు వశమే అవ్వరు. కనుక వికర్మలు ఎలా జరుగుతాయి? ఆధారమంతా కర్మలపై ఉంది. ఇది మాయా రావణ రాజ్యము. మాయ ద్వారా మనుషులు వికారులుగా అవుతారు. తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారు చేసేందుకు చదివిస్తారు. తండ్రి నిర్వికారులుగా చేస్తారు. మాయ మళ్ళీ వికారులుగా చేస్తుంది. రామ్ వంశీయులు రావణ వంశీయులకు యుద్ధము జరుగుతుంది. మీరు రాముని పిల్లలు, వారు రావణుని పిల్లలు. ఎంతోమంది మంచి మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది, అయినా నమ్మకం ఉంచుకుంటారు. అధమాతి అధమల ఉద్ధారం కూడా చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే పూర్తి విశ్వాన్ని ఉద్ధరించాల్సి ఉంటుంది. చాలామంది పడిపోతారు. ఒక్కసారిగా నష్టఖాతాల్లో అధములుగా అయిపోతారు. అలాంటి వారిని కూడా తండ్రి ఉద్ధరిస్తారు. రావణ రాజ్యంలో అందరూ అధములుగానే ఉన్నారు. తండ్రి రక్షిస్తారు, అయినా పడిపోతే ఉంటే చాలా అధములుగా అవుతారు. వారు మళ్ళీ అంత శ్రేష్ఠులుగా అవ్వలేరు. లోపల తింటూ ఉంటుంది. అంతిమ సమయంలో ఎవరు అని మీరు చెప్తారు కదా. మీరు చెప్పినట్లు అలా వారి బుద్ధిలో అధమత్వమే వస్తూ ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పకల్పము మీరే దేవతలుగా అవుతారు. జంతువులు ఏమైనా అవుతాయా? మనుషులే కదా అయ్యేది. వారే అర్థం చేసుకుంటారు. లక్ష్మీనారాయణులకు ముక్కు చెవులు ఉన్నాయి. వారు కూడా మనుషులే కదా. కానీ దైవీ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దేవతలు అంటారు. మీరు సుందరమైన దేవతలుగా ఎలా అవుతారో, మళ్ళీ ఎలా పడిపోతారో ఈ చక్రం గురించి మీకు తెలిసిపోయింది. ఎవరు విచారసాగర మథనం చేస్తూ ఉంటారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. విచారసాగర మథనం చేయకుంటే తెలివిహీనులుగా అవుతారు. మురళి నడిపించే వారికి ఈ టాపిక్ గురించి ఇలా తెలియచేయాలనే సహజంగా విచారసాగర మథనం అవుతూ ఉంటుంది. ఫలానా వారు వస్తారని వారికి కూడా ఉల్లాసంతో అర్థం చేయిస్తారు. కొద్దిగానైనా అర్థం చేసుకోవచ్చు. అదృష్టంపై ఆధారపడి ఉంది. కొందరికి తక్షణమే నిశ్చయం కలుగుతుంది, కొందరికి కలగదు. ఇప్పుడు కాకున్నా ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంచుకోవాలి. విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచటం అంటే సర్వీస్పై ఆసక్తి ఉందనే అర్థము. అలసిపోరాదు. ఎవరైనా చదివి మళ్ళీ అతములుగా అయ్యి వచ్చినట్లయితే వారిని విజిటింగ్ రూమ్లో కూర్చోబెడతారా, లేక వెళ్ళిపోమ్మని చెప్తారా? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని వారిని తప్పకుండా అడుగుతారు. మాయ చేతిలో ఓడిపోయామని చెప్తారు. అలా చాలామంది చెప్తారు.
జ్ఞానం చాలా బాగుంది, కానీ మాయ ఓడించిందని భావిస్తారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలో గెలుపు ఓటముల మాట ఉండదు. ఇది ధారణ చేయాల్సిన జ్ఞానము. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటూ ఉన్నారు. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. క్రైస్తవులు, పార్సీలు, ముసల్మానులలో బ్రాహ్మణులు ఉండరు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: మీ హర్షిత ముఖం ద్వారా తండ్రి పేరుని ప్రసిద్ధి చేయాలి. జ్ఞానరత్నాలనే వినాలి, వినిపించాలి. కంఠములో జ్ఞానరత్నాల మాల ధరించి ఉండాలి. ఆసురి అవగుణాలను తొలగించుకోవాలి. సర్వీస్లో ఎప్పుడూ అలిసిపోరాదు. విశ్వాసం ఉంచుకొని ఆసక్తితో సర్వీస్ చేయాలి. విచారసాగర మతనం చేసి ఉల్లాసంగా ఉండాలి. వరదాన్: కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులు లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్యాముక్త భవ. అన్ని సమస్యలకు ముఖ్యమైన కారణం కనెక్షన్ లూజ్ అయిపోవడం. కేవలం కనెక్షన్ను సరిచేసుకుంటే అన్ని శక్తులు మీ ముందు తిరుగుతాయి. కనెక్షన్ జోడించడంలో 1-2 నిమిషాలు పట్టినా ధైర్యం కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వకుండే నిశ్చయం అనే పునాది కదిలించండి. నేను బాబా దానిని, బాబా నా వారు. ఈ ఆధారంతో పునాదిని పక్కా చేసుకుంటే సమస్యాముక్తులుగా అయిపోతారు. స్లోగన్: బీజరూప స్థితిలో స్థితమవ్వడమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి. అవ్యక్త సూచన: ఎప్పుడైతే సేవలో లేక పాత సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో సఫలత లభించదో అప్పుడు ఏదో ఒక విఘ్నానికి వశమైపోతారు. తర్వాత వాటి నుండి ముక్తి అయ్యి కోరికను ఉంచుకుంటారు. శక్తి లేకుండా కోరిక పూర్తి అవ్వదు. అందుకే అలంకారీ రూపంగా అవ్వండి. శక్తి రూపాన్ని ధారణ చేస్తే బంధనముక్తులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. పయనించెదా ఆ పరంధామం, పయనించెదా పరంధామం. ఈ దేహమేమీ బంధమే కాదు, పయనించెదా ఆ పరంధామం, పయనించెదా పరంధామం.
సూర్య చంద్ర తారలపై సుదూరము అపార శాంతి. సూర్య చంద్ర తారలపై సుదూరము అపార శాంతి. పరమ పవిత్ర స్థానమై అదే ఆత్మస్వధామము. పరమ పవిత్ర స్థానమై అదే ఆత్మస్వధామము. పయనించెదా ఆ పరంధామం, పయనించెదా పరంధామం. కర్మ బంధము కర్మము లేవు, దుఃఖమ శాంతి తావే లేదు. కర్మ బంధము కర్మము లేవు, దుఃఖమ శాంతి తావే లేదు. ఆనందమే ఆనందంతో శివ బాబాతో ఆలయము. ఆనందమే ఆనందంతో శివ బాబాతో ఆలయము. పయనించదా ఆ పరంధామం, పయనించదా పరంధామం. ఈ దేహమేమి బంధమే కాదు, ఈ దేహమేమి బంధమే కాదు. పయనించదా పరంధామం, పయనించదా